హాయ్ రాజీ, ఏంటి షాపింగ్కి వెళ్ళారా? నాకెక్కడ కుదురుతుందే, 24 గంటలు విడు కాపలా నేను హరా సినిమాకి వెళ్ళే కదే, మొత్తం మిస్ అయిపోతున్నాను. అక్కడ ఏం మ్యాటర్ లేదు కానీ ఇక్కడ మాత్రం భయంకరంగా ఉంది. మీరందరూ బాగా ఎంజాయ్ చేశారా? అనుకుంటూనే ఉన్నాను. కాపాడండి. వెరీ గుడ్. మీరు అలర్ట్ గా ఉన్నారా లేదా టెస్ట్ చేశారు. మీరు మీ పని చూసుకోండి. ఓకే సార్. ఏంట్రా అంతా ఓకేనా? లేదురా. అదేంట్రా హీరోయిన్ సందర్భంగా మా అందరికి డ్రై ఫ్రూట్స్ తీసుకుని వస్తావు అనుకుంటే నువ్వేంట్రా బాబు డ్రై ఫేస్ వేసుకుని వచ్చావు? రే, ఫేస్ ఆఫ్ సినిమా చూసినట్టుందిరా. ఏమైందిరా? ఆ తమిళ డైరెక్టర్ గారు చూపించిన అమ్మాయిని చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఓ అంత బాగుందా? స్వయం వదలా ఉంది. స్వయం వదలా? టెన్షన్ పడకు, పేరు మాత్రం ప్రియం వద. వదా వదా. అన్ఫార్చునేట్లీ నాకు అన్ని వెదలే. రే, ఆ అమ్మాయి బెంగళూరు నుంచి వచ్చింది, కన్నడ అమ్మాయి. కన్నడ? ఓసారి స్వయం వద దెయ్యంలా మారి కన్నడలో పాట పాడిందన్నో స్వయం వద ఏమో. రే, ఆ అమ్మాయి చాలా ట్రెడిషనల్ గా ఉందిరా, కొంచెం కూడా ఈగోలేదు. ఆ అమ్మాయి అణువులో అనుకువగా ఉంది. కరెక్ట్ గా చెప్పాలంటే ప్రియం వద కాంట్రాస్ట్ స్వయం వద. ఇదిగో నాకు చాలా బాగా నచ్చింది. నచ్చిందన్నో సరే, లైన్లో పెట్టు. నీ పక్కన హీరోయిన్గా చేసిన అమ్మాయి నీ లైఫ్లో వైఫ్ అవ్వాలి. మనకు కూడా ఈ స్వయం వద దరిద్రం తప్పుద్ది. కరెక్ట్. ఇగో ఎందుకని మంచిది, ఈసారి నువ్వు ప్రియం వదని కలిసేటప్పుడు స్వయం వదకి పిస్టల్ ప్లేయింగ్ అంటే బాగా ఇష్టం అని చెప్పావుగా, ఓ డమ్మీ పిస్టల్ తీసుకుని వెళ్ళు. ప్రియం వద అయితే డెఫినెట్గా కాల్చదు. స్వయం వద అయితే కాల్చేస్తుంది కన్ఫర్మ్. గర్ల్స్ మనుషులు పోలిన మనుషులు ఉంటారంటారా? ఉంటారు. అయితే ఎందుకని మంచిది, రేపు నుంచి కొంచెం సెక్యూరిటీ టైట్ చేయండి. ముందు ఆ సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టండి, సగం దరిద్రం వదులుతుంది. పనిచేస్తుందా? కాల్చమంటారా సార్? ఆకర్లేదు.